ఒక గ్రామంలో ఒక బిచ్చగాడు ప్రతి ఇంటికి వెళ్ళి బిచ్చమెత్తుకుంటూ ఉండేవాడు. ఒకరోజు ఒక ఇంటివద్ద భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ అని అడిగాడు. ఆ ఇంటి యజమాని పండితుడు. అతను అరుగుమీద కూర్చుని పారాయణ చేసుకుంటూ ఉన్నాడు. ఆ ఇల్లాలికి వినిపించలేదేమో అని బిచ్చగాడు గట్టిగా మళ్ళీ భవతీ భిక్షాం దేహి మాతా అన్నపూర్ణేశ్వరీ అనన్నాడు. పండితుడికి కోపమొచ్చింది. నేనిక్కడుంటుండగా నాతో మాట్లాడకుండా, నాకు చెప్పకుండా ఎంత నేను సంపాదిస్తుంటే ఆమెను పిలిచి బిచ్చమడుగుతాడా? వీటికి తగిన శాస్తి చేస్తాను అననుకుని వెంటనే ఏమేవ్ 3 జన్మల ముష్టివాడొచ్చాడు, బిచ్చం వెయ్యి అని గట్టిగా అరిచాడు. ఆ గొంతు పోల్చుకున్న ఆమె భర్తకి కోపమొచ్చిందని గ్రహించి వెంటనే బియ్యం తీసుకొచ్చి బిచ్చగాడి పాత్రలో వేసి ఆవిడ వెంటనే లోపలికి వెళ్ళిపోయింది. కాని బిచ్చగాడు మాత్రం కదల్లేదు. అతని చేతిలో కర్ర కూడా ఉంది. అప్పుడు పండితుడికి అనుమానం అలజడి మొదలయ్యింది. అకారణంగా నేను అన్నమాటలు వీడికి బాధ కలిగించాయి. వీడిప్పుడేం చేస్తాడు? తిడతాడా లేదా ఇంకేం చేస్తాడా అని లోలోపల బాధపడుతూ చూస్తున్నాడు. ఇంతలో బిచ్చగాడు ఏవండీ అని పిలిచాడు. ఆ అంటూ చిన్న అహంకారాన్ని ప్రదర్శించాడు పండితుడు. ఏం లేదు, మీరు నన్ను 3 జన్మల ముష్టివాడన్నారు, అదెలాగా అన్నాడు. అదా, దానికి ముందీ తెలుసుకోవాలనుకుంటున్నావా? అయితే ఇలా కూర్చో అన్నాడు. పర్వాలేదు, చెప్పండి, నిలబడతాను అన్నాడు. శ్లోకం: అదత్తదానాచ్చ భవేద్దరిద్రః దరిద్రదానాచ్చ కరోతి పాపం పాపప్రభావాత్ పునర్దరిద్రః పునర్దరిద్రః పునరేవ పాపీ అని శ్లోకం చదివాడు. వెంటనే బిచ్చగాడు, అయ్యా, మీరు చదివిన శ్లోకానికి అర్థం నాకు తెలీదు, నాకర్థమయ్యేకట్లు మాటల్లో చెప్పండి అన్నాడు. నువ్వు గత జన్మలో ఎవ్వరికీ ఏమీ ఇవ్వలేదు అంటే 2 కారణాలు. నీకు లేకపోయి ఉండొచ్చు, ఉండి కూడా దానం చెయ్యకపోయి ఉండొచ్చు. లేకపోతే గత జన్మలో నువ్వు ముష్టివాడివి కాబట్టి ఆ ఫలితంగా నువ్వు ఈ జన్మలో కూడా ముష్టివాడుగా అయిపోయావు. అంటే 2 జన్మలు ముష్టివాడివి. అర్థమైంది, మరి చెప్పద్దన్నాడు బెచ్చగాడు. ఎందుకు? ఈ జన్మలో కూడా ఇవ్వడానికి నా దగ్గర ఏమీ లేదు, కాబట్టి వచ్చే జన్మ కూడా అని గుణుక్కుంటూ వెళ్ళిపోయాడు. మర్నాడు అదే సమయానికి ఆ బిచ్చగాడు పండితుని ఎదురుగా నిలబడి, ఇందులోంచి బయటపడే మార్గమేమీ లేదా? నేనిలాగే జన్మజన్మలకూ బిచ్చగాడిగానే ఉండిపోవాలా అనడిగాడు. జ్ఞానం, సమయం, వ్యక్తిత్వ విలువలు తెలిసిన పండితుడు ఇలా కూర్చో అన్నాడు. పెద్దవారి మీ దగ్గర నేను కూర్చోవడం అన్నాడు. పర్వాలేదు, కూర్చో. జిజ్ఞాసాపరులకు శాస్త్రం చెప్పచ్చు, చెప్పాలి కూడా. అందుకే ఈ శాస్త్రాలన్నీ అన్నాడు. కూర్చున్నాడు బిచ్చగాడు. ఇప్పటికైనా దానం చేయడం మొదలుపెట్టాలి అన్నాడు పండితుడు. నేను దానం ఎలా చేస్తాను? నా దగ్గర ఏముంది గనక అన్నాడు యాచకుడు. అన్నీ ఉన్నాయి, లేకపోవడమనేది లేదు. నీలో దానగుణం ఉంటే చాలు. నీ దగ్గర ఉన్నదే దానం చెయ్యి. ఈ రోజునుంచి నీ కడుపుకి ఎంత కావాలో అంతమాత్రమే బిచ్చమెత్తుకుని అందులో సగం దానం చేస్తుండు. తనకు అవసరమున్నా సరే అందులోంచి మిగిల్చి ఇవ్వడమే దానం తాలూకు ముఖ్యోద్దేశ్యం. తను వాడుకోగా మిగిలినది ఇవ్వడం కాదు అన్నాడు. బిచ్చగాడికి విషయం అర్థమైంది. వెంటనే ఆ రోజునుంచి ఓ నియమం పెట్టుకున్నాడు. తనకి ఎంత అవసరమో అంతే అడుక్కుని అందులోంచి సగం దానం చెయ్యాలి. ఇదెలా తెలుస్తుంది? దానికోసం తన చేతిని భిక్షాపాత్రగా చేసుకుని అందులో పట్టినంత మాత్రం తీసుకుంటూ అందులో సగం దానం చేస్తూ సగం మాత్రమే తిన్నాడు. దాంతో బిచ్చగాడికి బిచ్చమెత్తుకునే ఇళ్ల సంఖ్య తగ్గిపోయింది. ఇంటింటికీ తిరిగే కాలం కూడా తగ్గిపోయింది. అతనికొక గుర్తింపులాంటిదొచ్చింది. కొద్ది రోజుల్లోనే ఇతను ఎవ్వరి పడితే వారి దగ్గర బిచ్చమెత్తుకోడు. ఇతను మన ఇంటికొస్తే ఈరోజు బాగుణ్ణు అనేటటువంటి భావాలు జనాల్లో కూడా వచ్చాయి. అంతేకాదు, మొన్న వాళ్ళింటికెళ్ళాడు, నిన్న వీళ్ళింటికొచ్చాడు, ఇవాళ మన ఇంటికి తప్పకుండా వస్తాడని వాళ్ళు ఆ బిచ్చగాడి కోసం మరికొంచెం పవిత్రంగా ఇవ్వాల్సిన పదార్థాల్ని సిద్ధం చేసేవాళ్లు.
అందరికీ ఇచ్చే బిచ్చం కంటే ఇతనికి వేసే బిచ్చం చాలా ప్రశస్తంగా ఉండేది, సాత్వికంగా ఉండేది, మంచి ఆహారం లభించేది. పుచ్చుకున్న దాంట్లో ఇతడు దానం చేయడం అందరూ చూశారు. అతనిలో ఏదో గొప్పతనం ఉందని చెప్పి 10 మంది బిచ్చగాళ్ళు చుట్టూ చేరి నువ్వే మా గురువు అన్నారు. ఇతనికది అంగీకారం లేదు. ఇదే నియమం పెట్టుకుని నేనెందుకు కాశీ వెళ్ళుకోకూడదు అని అనిపించింది. బయల్దేరాడు. వెడుతున్నప్పుడు కూడా ఇదే నియమాన్ని పాటించాడు. తన చేతుల్లో ఎంత పడితే అంత ఆహారం తీసుకోవడం, అందులోనున్న సగం దానం చేయడం, మిగిలినదే తినడం, అంటే అర్ధకాలి. తన ఆకలి భగవదర్పణంగా జీవనం సాగిస్తున్నాడు. మొత్తంమీద కాశీపట్టణాన్ని చేరాడు. అతను ఇదే నియమాన్ని అక్కడ కూడా పాటిస్తూ ఓ చెట్టు కింద ఎక్కువసేపు కూర్చునేవాడు. అతడు అందరిలాగా ఒక అరగంట కూర్చొని ఏదో వస్తే తీసుకుని వెళ్ళిపోవడమనే ప్రసక్తి లేదు. లేదా ధర్మం చెయ్యాలని, సాయం చెయ్యండి అనో మిగతా యాచకులు చెప్పేటటువంటి మాటలు కూడా అతని నోట ఎప్పుడూ వినిపించేవి కాదు. ఎప్పుడూ ఏదో ఒక ధ్యానంలో ఉంటూ ఉండేవారు. అతని దగ్గర పడిన డబ్బులు లేదా బియ్యం ఇవన్నీ కూడా అతను వెళ్ళాక ఎవరో తీసుకునేవాళ్లే తప్ప అతడు ఏనాడూ అవి ఆశించలేదు. ఇలా కొన్నాళ్లు గడిచేసరికల్లా అతనిమీద 10 మంది దృష్టిపడింది. అతనొక సాధకుడని, కారణజన్ముడని, అతనికి ఏం చేసినా మంచి జరుగుతుంది అని చెప్పి అతని పేరుతో ఒక వేదపాఠశాల, ఒక సత్రం కూడా నిర్మించారు. ఆ సత్రం పేరు కరపాత్ర సత్రము. అతని పేరు ను కరపాత్ర స్వామీజీ అని ప్రజలే ఆ పేరు పెట్టారు. కరమే పాత్రగా కలిగినటువంటివాడు అని ఆ పేరు పెట్టారు. ఇలాగా అతని పేరుతో వేదవిధులు వేదాభ్యాసం చేస్తున్నారు. పిల్లలకు వేదం, శాస్త్రం, పురాణం, ఇతిహాసాలు చెబుతున్నారు. సత్రాల్లో బస చేస్తున్నారు. వచ్చేపోయేవాళ్లు కూడా భోజనం చేస్తున్నారు. కాని ఇతనికి ఈ విషయాలేవీ తెలీదు. ఇతడు మాత్రం రోజుకు నదికి వెళ్లి స్నానం చేసి ధ్యానం చేయడం, మధ్యాహ్నం బిచ్చమెత్తుకోవడం, తనకు వచ్చిన దాంట్లో సగం దానం చేస్తుండడం యథాతథంగా జరుగుతోంది. కొన్నాళ్లయిన తర్వాత అక్కడ అతని దగ్గర కూర్చునేవాళ్లు, నిలబడేవాళ్లు, చూసేవాళ్లు, దండం పెట్టుకునేవాళ్లు పెరిగారు. వారికోసం అన్నట్లుగా అక్కడ నీడని కల్పించడం, పందిళ్లు వేయడం మొదలుపెట్టారు. పెద్ద తీర్థయాత్రగా మారిపోయింది. ఇంకొన్నాళ్లైనాక ఓ సమావేశాన్నేర్పాటు చేస్తూ ఈయన్ని పెద్దగా పిలవాలననిపించి ఆ సభ బాధ్యతంతా వాళ్లే భరిస్తూ కరపాత్ర స్వామీజీని పిలిచారు. అందులో మాట్లాడుతున్న పెద్దవాళ్లందరూ కూడా నాకీయన 15 ఏళ్లుగా తెలుసు. వీరిని చూసిన తర్వాత నాలో చాలా మార్పు. అంతేకాదు కొన్ని కుటుంబాల వాళ్లైతే మేమీయనికి దండం పెట్టిన తర్వాత, ముక్కుకున్న తర్వాత మా పిల్లకి పెళ్ళయిందన్నవారు, మాకు ఉన్న అప్పులన్నీ తీరాయి కష్టాలు తీరాయి అన్నవారు, మాకే ఇబ్బందులు లేకుండా అయిపోతున్నాయి, పరమేశ్వరుణ్ణి దర్శిస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యమూ వీరిని దర్శిస్తే నాకు జరిగింది, ఇలా అనేక రకాలుగా చెబుతున్నారు. కాని ఒకటి మాత్రం అందరూ చెబుతున్నది, ఈయనే గురువు నాకు. మా గురువుగారు కాశీ వెళ్ళమని చెప్పారు. అందుకే ఇక్కడ వేదాదులు అధ్యయనం చేశాను. ఇలా అనేకమంది అనేక విషయాలు చెబుతున్నారు. తన పేరే కరపాత్ర స్వామీజీ అని పెట్టారన్న విషయం తెలియని స్వామీజీ, ఇంతకీ కరపాత్ర స్వామీజీ ఎవరు? ఇన్నాళ్ళు కాశీలో ఉండివారిని దర్శించుకోలేకపోయాను, ఎంత దౌర్భాగ్యుణ్ణి అంటూ మదనపడుతున్నాడు. 2 నాకు గురువు ఎవరు? ఈ 2 ప్రశ్నలు ఆయన్ని బాధిస్తున్నాయి. అక్కడికి వచ్చేవారికి ఏమి చెప్పాలో తెలియక భగవదనుగ్రహంతో ఏవో చెప్పేసి నాకు భిక్షాసమయమయింది, నేను వెళ్ళాలి అన్నాడు. ఆయన్ని ఎవరూ అడ్డుకోలేదు. అతడు సరాసరి భిక్ష అయిన తర్వాత ఒక్కసారి తన గురువు ఎవరూ ఆలోచించుకున్నాడు. ప్రశ్నించుకుంటూ ఉంటే తనకొక విషయం తట్టింది. తనలో మార్పునకు కారణమైన వ్యక్తే గురువని నిర్ణయించుకున్నాడు. అంతే, వెంటనే తను ఎక్కడైతే మొట్టమొదట భిక్షాటన చేసుకున్నాడో ఆ గ్రామం గూర్చి బయల్దేరాడు. దారిలో ఇతన్ని గుర్తించినవాళ్లు, కలిసి చూసి వచ్చినవాళ్లు, అక్కడ వేదం చదువుకున్నవాళ్లే కాదు, ఆ సత్రంలో భోంచేసిన వాళ్లందరూ ప్రతీ గ్రామంలోని గుర్తించి ఇతనికి స్వాగతం పలకడం, ఆయనకేదో ఇవ్వడం, అతను ఆ ధనాన్ని ఆ గ్రామంలోనే ఖర్చుపెట్టమని చెప్పి పెద్దలకిచ్చేస్తుంటే తానేమీ తీసుకోకపోవడం, ఈయన ఖ్యాతి ఆనోటా ప్రతీ గ్రామానికి చేరింది. అందరూ ఇతని కోసం ఎదురుచూస్తున్నారు.
ఎట్టకేదకు అతను తన మొదటి గ్రామానికి వచ్చాడు. ఆ గ్రామంలో వాళ్లు కూడా చాలా ఆనందంతో కరపాత్రస్వామీజీవారు వచ్చారు అని చెప్పి ఆయనకి ఆ గ్రామంలో ఉంటున్న పండితుణ్ణి పిలిచారు. ఆయన కూడా వెంటనే అంగీకరించాడు. పండితుడు వెళుతూనే కరపాత్రస్వామివారికి పాదనమస్కారం చేశాడు. ఆయనకి మంత్రపూర్వకంగా తీసుకొచ్చి వేదిక మీద కూర్చోబెట్టారు. ఆయన గురించి నేను చూశానంటే నేను చూశాను, నేనక్కడ సత్రంలో పనిచేశాను, అక్కడ వేదపండితులు శాస్త్రపండితులు శాస్త్రంలోని నేర్చుకుంటారు, నేనక్కడున్నాను, వీరిని మళ్ళీ ఇక్కడ చూడ్డానికి చాలా ఆనందంగా ఉందంటే ఆనందంగా ఉంది, ఇలా చాలామంది మాట్లాడారు. స్వామీజీ కూడా మాట్లాడడం అయిపోయిన తర్వాత నాకు భిక్షా సమయమైంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు. పండితులవారు స్వామీజీగారిని మా ఇంటికి భిక్షకి దయచేయండి అని పిలిచారు. వెంటనే ఆయన అంగీకరించాడు. వాళ్ళింటికి వెళ్ళాడు. ఇద్దరూ లోపల కూర్చున్నారు. ఆయన నియమం ముందే ఎరిగిన ఆ తల్లి అతనికి సంప్రదాయ ప్రకారంగా కరతల భిక్ష పెట్టింది. ఆవిడ ఆ భిక్ష పెడుతున్నప్పుడు ఆమెకేదో మాతృత్వ భావన తొణికిసలాడింది. ఇదేం గమనించని స్వామీజీ భిక్షకోసం దోసిలి చాపాడు. ఆవిడకెందుకో అనుమానం వచ్చింది. చూస్తున్నప్పుడే కొంత అనుమానము, ఇలా అడిగేసరికి ఇంకా అనుమానం వచ్చింది. సరే అని ఆయన నియమాన్ని భంగపరచకూడదని కరతలంలో భిక్ష పెట్టింది. అమ్మా, నేనిది ఎవరికైనా దానం చేసుకోవచ్చు కదా అని అడిగాడు స్వామీజీ. అయ్యో, అదెంతమాట అన్నది ఆ ఇల్లాలు. వెంటనే పండితుడు, స్వామీజీ, ఆ భాగం నాకు ప్రసాదంగా ఇవ్వండని చెయ్యి పట్టాడు. స్వామీజీ ఇచ్చేశాడు. ఆ ఇంటి అన్నపూర్ణ వడ్డిస్తోంది. గృహయజమాని అయిన పండితుడు, అతిథి అయిన స్వామీజీ ఇద్దరూ కూడా భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో స్వామీజీ అడిగాడు, పండితులవారు నన్ను గుర్తుపట్టారా అని. అబ్బే, నేనెప్పుడూ కాశీమహానగరం రాలేదండి, నాకు అంత అవకాశం రాలేదు అన్నాడు. సరే, నేనెవరో చెప్తా వినండి అన్నాడు స్వామీజీ. వద్దండి, శాస్త్రప్రకారము ఏరుల అంటే నదుల, శూరుల మహనీయుల, మహాత్ముల జన్మరహస్యం అడగకూడదు అన్నాడు. దానికి స్వామీజీ చిరునవ్వుతో, సరే, మీరడగలేదు, నేనే చెప్తున్నాను వినండి, నా గురుదేవులు మీరే అన్నాడు. అబ్బే, నేను పండితుడను, అంతవరకే అన్నాడు. అయ్యా, ముందు వినండి, నేను ఎవరో కాదు, మీరు చెప్పిన 3 జన్మల ముష్టివాణ్ణి అని చెప్పాడు. పండితుడు ఒక్కసారిగా భోజనం మానేసి నిశ్చేష్టుడయ్యాడు. ఆ ఇల్లాలైతే ఏకంగా కన్నీరు పెట్టుకుంటూ వచ్చి స్వామి పాదాలపై పడి పతిభిక్ష పెట్టమని ప్రార్థించింది. అంత మాటలొద్దమ్మా, ధర్మం చెప్పేవాడు నిష్కర్షగా చెప్పాలి. ఆనాటికే కాదు, ఈనాటికీ నేను సామాన్యుణ్ణే. కాని ఆ రోజు పండితులవారు అంత తీవ్రంగా, అంత కఠినంగా చెప్పకపోతే నాలో మార్పు వచ్చేది కాదు, నేను ఈనాడు ఈ స్థితికి వచ్చేవాణ్ణి కాదు. అంచేత మీరే నా గురువు అంటూ నమస్కరించారు స్వామీజీ. లేదు లేదు, మీరే నాకు జ్ఞానోపదేశం చేశారు. నేను మహా అహంకారిని, పండితుడనని చాలా గర్వముండేది నాకు. నా గర్వాన్ని పోగొట్టారు కాబట్టి మీరే నాకు గురువు అన్నాడు పండితుడు. అహంకారాలు పోయారు గనక ఇద్దరి భావాలు ఒకటయ్యాయి. ఇద్దరూ హాయిగా పరమానందానుభూతిని పొందారు. బెనారస్ యూనివర్సిటీ, కాశీ విశ్వవిద్యాలయంలో ఇప్పటికీ ఈ కరపాత్ర స్వామీజీ పేరుతో అవార్డిస్తున్నారు.